ప్రస్తుతం ఏపీలో వరదల కారణంగా ఎంతోమంది సీఎం రిలీఫ్ ఫండ్కి వరుస పెట్టి విరాళాలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సినీ ప్రముఖుల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్పొరేట్ సంస్థలతో పాటుగా ఎంతోమంది సేవా దృక్పథంతో కొంతమంది కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకి తోచినంత ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్కి. సో ఇదంతా మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, సాధారణంగా ఎవరైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్ ఇవ్వాలి అనుకుంటే చెక్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటారు, ముఖ్యమంత్రిని కలుస్తారు, చెక్ ఇస్తారు, ఓ ఫోటో తీసుకుంటారు, వస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఒకటి వాళ్ళకి పాపులారిటీ, ఎందుకంటే సీఎంతో ఫోటో దిగుతారు కాబట్టి అన్ని దినపత్రికలు, మీడియా ఛానల్స్ కవర్ చేస్తాయి కాబట్టి. రెండోది, వారికంటూ ఒక గుర్తింపు పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో అలాగే చాలామంది ఇచ్చారు, జర్నలిస్టులు కూడా ఇచ్చారు. ఎందుకు, జాఫర్ గారు కూడా ఇచ్చారు ₹1,00,000 చెక్ ఇటీవల. సో ఇట్లా వరుసగా చాలామంది ఇచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటి సీఎం అందుబాటులో లేరు అనుకోండి, మరి చెక్కులు ఎవరికి ఇవ్వాలి? సీఎం తర్వాతి స్థానం ఎవరిది? డిప్యూటీ సీఎంది. సో సెకండ్ ప్లేస్ ఆయనదే కదా. మరి పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి రాజకీయ ప్రముఖుడు. ఆయనకి సుదీర్ఘంగా 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండుండొచ్చు, 14 ఏళ్ల పైన ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉండుండొచ్చు, ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉండుండొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ ఈ పేరే ఒక బ్రాండ్. సో దీనికి అది ఒక ఎమోషన్, పవన్ కళ్యాణ్ అనేది. అలాంటి ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక సినిమా స్టార్, అలాగే ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. మరి అలాంటి వ్యక్తితో ఫోటో దిగాలి అంటే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? వదులుకోరు కదా. సీఎం లేనప్పుడు నేరుగా డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుని అది పేపర్లో పడి దాన్ని వీళ్ళు ఇంటికి తెచ్చి ఫ్రేమ్ కట్టించి పెట్టుకునో, లేదంటే మొబైల్లో పెట్టుకుని అందరికీ పంపించో, లేదా స్టేటస్లో పెట్టో నేను పవన్ కళ్యాణ్తో ఫోటో దిగా అని చెప్పి చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి కదా. బట్ వీటన్నిటికీ భిన్నంగా జరుగుతుంది ఇక్కడ. ఏంటి అంటే, మరి సీఎం తర్వాత ఎవరు అంటే, సీఎం తర్వాత సీఎం కొడుకు లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే రేంజ్లో జరుగుతుంది. ఎందుకు ఇది అనాల్సి వస్తుంది అంటే, రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటనే. ఇదే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక హీరో సాయి ధరమ్ తేజ్. ఆయన ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అనంతరం ఆయన సహాయం చేయాలి అనుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్కి కొంత డొనేట్ చేయాలనుకున్నారు. ఆ చెక్ని తీసుకెళ్ళి నేరుగా, ఆ రోజు సీఎం అందుబాటులో లేరు, లోకేష్కి ఇచ్చి ఫోటో దిగి వెళ్ళటం జరిగింది. అరే, పవన్ కళ్యాణ్కి సొంత మేనల్లుడు, మరి పవన్ కళ్యాణ్తో ఫోటో అంటే, జనరల్ ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా రావచ్చులే. ఏంటి అంటే, మేనల్లుడే కదా, రోజు ఆయన్ని చూస్తూనే ఉంటాడు, స్పెషల్గా ఆయనతో ఫోటో దిగేది ఏముంది? ఇట్లా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్నో ఫోటోలు దిగి ఉంటాడు. సో ఇది పెద్ద మ్యాటర్ కాదు కదా ఆయనకి అనుకోవచ్చు. కానీ ఇక్కడ తాను డొనేట్ చేయాలి అనుకున్నటువంటి విషయాన్ని సాయి ధరమ్ తేజ్ పవన్కి చెప్పి ఉండడా? ఖచ్చితంగా చెప్పే ఉంటాడు, ఇంత అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని. మరి దానికి పవన్ కళ్యాణ్ ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది పవన్ కళ్యాణే గైడ్ చేసి ఉంటాడుగా. సో మరి పవన్ కళ్యాణే సాయి ధరమ్ తేజ్ని లోకేష్ దగ్గరికి ఎందుకు పంపించినట్టు? చంద్రబాబు నాయుడు లేడు, సో తను తీసుకోవచ్చు, బట్ తను తీసుకోవాలా. సీఎం దగ్గరికి పంపలా, ఒక రోజు ఆగు రేపు వెళ్దూలే సీఎం దగ్గరికి అని చెప్పలా. లోకేష్కి ఇప్పించేసి పంపించేశారు. అంటే సాయి ధరమ్ తేజ్కి మేబీ షూటింగ్ షెడ్యూల్స్, డేట్స్ ఉండుండొచ్చు అనుకుందాం. కానీ చాలామంది నెక్స్ట్ జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ రాజకీయ వర్గాలలో నడుస్తున్నటువంటి చర్చ కూడా, పవన్ కళ్యాణ్ని తనకున్నటువంటి ఇమేజ్ని, తనకున్నటువంటి వాటిని హైలైట్ చేస్తే రేపు టీడీపీకి ఏదైనా ఇబ్బంది కలగొచ్చు అనేటువంటి ఉద్దేశంతో టీడీపీ వాంటెడ్గా పవన్ కళ్యాణ్ని లో ప్రొఫైల్లో మెయింటైన్ చేస్తుంది. అందుకే చంద్రబాబు తర్వాత లోకేష్ అనే విధంగానే, వాస్తవానికి పవన్ కళ్యాణ్ కంటే కూడా తక్కువ లోకేష్ది ఏంటి పోర్ట్ఫోలియో. ఆయన ఒక సాధారణ మంత్రి, కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ప్లస్ మంత్రి. సో ఇక్కడ ఎవరి క్యాడర్ ఎక్కువ, దాన్ని కూడా పక్కన పెట్టి లోకేష్కి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇది జనసేనలో ఒక రకంగా అసంతృప్తిని కలిగించవచ్చు. పవన్ కళ్యాణ్ సర్దుకుపోవచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈయన చిన్న చిత్తగా ఎంతమందితో మనం ఫోటోలు దిగలేదు, ఎంతమంది అభిమానులు మనకు లేరు. బేసిక్గా పవన్ కళ్యాణ్ నేచరే వేరు.
సో కాబట్టి ఆయన ఇలాంటి చిన్న చిన్న విషయాలని పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ ఆయన అభిమానులు ఇలాంటి చిన్న విషయాలను కాస్త ఎక్కువగా పట్టించుకుంటారు. సో దీన్నే కొంచెం మరింత కాస్త ఎగదోస్తే పొగ గట్టిగా వచ్చిద్దని చెప్పి ఇతర పక్షాలు కూడా ట్రై చేస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు బయటో చూడాలి.